surface. So ఇప్పుడు surface here the weight is acting downwards like this, towards the center of the earth. This is the weight. It is mg. Normal reaction. Normal reaction means, what is the meaning of normal reaction? So the force exerted by the surface on the body normal to the surface. Surface ki normal ga. Normal reaction. Surface ki normal ga. The force exerted by the surface on the body normal to the surface. అంటే ఈ సర్ఫేస్ ఇది ఎలా ఉండాలి? నార్మల్ రియాక్షన్ పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఇక్కడ 90 డిగ్రీస్. సర్ఫేస్ తో 90 డిగ్రీస్. ఏదైతే సర్ఫేస్ దగ్గర ఉందో ఆ సర్ఫేస్ తో 90 డిగ్రీస్. సో దిస్ ఇస్ ద నార్మల్ రియాక్షన్. సో ఇట్ ఈస్ ద నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ ఇస్ దిస్. అండ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, so in this case, in this particular case, the body is placed on the inclined plane. Body is inclined plane మీద place చేసినప్పుడు ఇక్కడ horizontal surface మీద place చేస్తే n is equal to mg అయిపోయింది. Normal reaction is equal to weight of the body అయిపోయింది. But here మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే that n is not equal to mg. It's not equal to mg. Because it is perpendicular to the surface, but mg is not perpendicular to this surface. This surface ki perpendicular to the mg. Mg is not perpendicular to that surface. It is not perpendicular to that surface. What I have to do? See, this is theta, and it is here. It is 90. And this one is 90 minus theta. Yeah, that one is 90 minus theta. And here this is normal to that surface, and it is parallel to the surface. This is normal to the surface. Surface normal ga. It is parallel to the surface. So this is 90 minus theta. Definitely, what is this? This is theta. This is 90 minus theta. Definitely, it is theta. If it is theta, this is mg. You know, you have to resolve it. This force, mg is a force. Force is a vector. Vector you can resolve it into components. Vector mean you can change components for resolve it. So components for resolve it say this direction is mg. If theta on the other, so theta on the kabatti mg cos theta. I already మీకు మొన్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో కూడా చెప్పాను, అండ్ క్లాస్ లో కూడా చెప్తూ ఉన్నాను. వెక్టార్స్ లో మనకి మెయిన్ గా నువ్వు కాంపోనెంట్స్ రిజాల్వ్ చేయడం నేర్చుకునేది ఏముంది ఇక్కడ? సింపుల్ గా నువ్వు ఇంకా ఇక్కడ విపరీతంగా దీని మీద వాము ఏంటి ఇది అనుకుని ఆలోచించాల్సిన అవసరం. నేర్చుకునేది ఏముంది? థీటా. సో ఇక్కడ లైన్ డ్రా చేస్తావు. థీటా అయితే ఇది ఏ అయితే ఇది ఏ కాస్ థీటా అవుతుంది, ఇది ఏ సైన్ థీటా అవుతుంది. ఒక రైట్ యాంగిల్ ట్రాక్. ఇది పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలు వెక్టార్స్ కాన్సెప్ట్ ప్రస్తుతానికి మనం. సో మెయిన్ అన్ని చాప్టర్స్ లో మాక్సిమం మనకి ప్రాబ్లం చేసేటప్పుడు కానీ ఎక్కడైనా సరే రిజాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనకుంటే అన్ని ఫిజిక్స్ లో ఉండే అన్ని మాక్సిమం వెక్టార్సే కాబట్టి. సో వెక్టార్స్ డైరెక్షన్ ఏదో ఒక డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు, సో ఆ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు మనకు ఆ డైరెక్షన్ కాకుండా ఇంకో డైరెక్షన్ లో దాని ఫోర్స్ కావాలన్నప్పుడు కంపల్సరీ రిజాల్వ్ చేయాల్సిందే. ఆ వెక్టార్ అదే ఒక డైరెక్షన్ లో వెళ్తుంది, ఆ డైరెక్షన్ లో కాకుండా ఇంకో డైరెక్షన్ లో కావాలి దాని రిజల్ట్. సో రిజాల్వ్ చేయాల్సిందే మాక్సిమం ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ లో ఫిజిక్స్ లో ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో అన్ని మనకున్నాయి వెక్టార్స్ కాబట్టి కంపల్సరీ రిజల్యూషన్ అనేది కంపల్సరీ. ఇదేదో నాకు తెలియదు, రిజల్యూషన్ నాకు తెలియదు, నాకు అది ఎలా వచ్చింది ఎంజీ కాస్ థీటా, ఇది ఎలా వచ్చింది ఎంజీ సైన్ థీటా అని మాత్రం అనుకోవద్దు. ఓకే, సో ఇక్కడ థీటా ఉంది, దిస్ ఇస్ కాస్ థీటా. ఇటువైపు లేదు, అలా పెట్టుకోలేదు. ఏ సైన్ థీటా
So it is a theta here. So this component is cos theta. Here, what is it? Mg sin and this sine. So now, in particular situation, the body is placed on the inclined surface. Body is placed on the inclined surface. See, normal reaction is not equal to mg, but here normal reaction it is like this, exactly opposite of what is there, mg cos theta. So in this particular situation, what is that? N is equal to mg cos main ga. And one more thing, ఏంటంటే యాక్చువల్ గా మనకి జనరల్ గా ఇప్పుడు ఇలా హారిజంటల్ గా ఉంది. జనరల్ గా దీన్ని ఏమంటాం? ఎక్స్ యాక్సిస్. దీన్ని ఏమంటాం? వై యాక్సిస్. దీన్ని వై యాక్సిస్. ఇప్పుడు ఇంక్లైన్ ప్లేన్ తీసుకున్నప్పుడు బాడీ ఈక్విలిబ్రియమా కాదా అనేది, బాడీ ఈక్విలిబ్రియం లో ఉన్నా లేకపోయినా, బాడీ ఈక్విలిబ్రియం లో లేదనుకో, ఈ ఫోర్స్ ఎక్కువ ఉంటే ఇటువైపు మూవ్ అయింది అంతే ఆయుష్. కానీ ఈ డైరెక్షన్ లో కంపల్సరీ ఈక్విలిబ్రియమేగా, లేకపోతే ఈ ఫోర్స్ ఎక్కువ ఉంటే పైకి వెళ్ళేది, ఈ ఫోర్స్ ఎంజీ కాస్ థీటా ఎక్కువ ఉంటే దీన్ని పగల కొట్టుకుని కిందకు వచ్చేది, అవుతుంది కదా. ఒకవేళ ఇది ఎంజీ సైన్ థీటా, ఇటువైపు ఫోర్స్ లేదు, ఫోర్స్ లేకపోతే ఇటువైపు మూవ్ అయింది బికాస్ ఆఫ్ ఎంజీ సైన్ థీటా. కానీ వర్టికల్ గా అంటే ఇలా, సో సర్ఫేస్ కి నార్మల్ గా ఈ డైరెక్షన్ లో ఎన్ ఎంజీ కంపల్సరీ రెండు ఈక్వల్. ఈక్వల్ అంటే రిజల్టెంట్ ఫోర్స్ అలాంగ్ దట్ డైరెక్షన్ ఇస్ జీరో. ఆ డైరెక్షన్ లో బాడీ ఈక్విలిబ్రియం లో ఉంటుంది. ఈ డైరెక్షన్ లో ఇక్కడ నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్ ఉన్నాయి, ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఉంది ఎంజీ సైన్ థీటా, ఇటువైపు ఫోర్స్ లేదు, అప్పుడు బాడీ ఏమైంది? ఇటువైపు మూవ్ అయింది డెఫినెట్ గా మూవ్ అయింది. బట్ ఈ డైరెక్షన్ లో ఇట్ ఈస్ ఇన్. నేనేం చెప్తాను హియర్, జనరల్ గా మనం ఇక్కడ ఇలా తీసుకుంటే దిస్ వి కన్సిడర్ దట్ ఎక్స్ యాక్సిస్. దీన్ని ఏమంటాం? ఎక్స్ యాక్సిస్ అంటాం. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, ఇట్ ఈస్ వై యాక్సిస్. కానీ ఇంక్లైన్ ప్లేన్ వచ్చేటప్పటికి ఆ యాక్సిస్ ని మనం డైరెక్షన్ ని మార్చుకోవడం అంటే ఫర్ అవర్ కన్వీనియన్స్ ఓన్లీ. ఎందుకు సార్ అంటే ఏం లేదు, for our convenience only. N is equal to mg cos theta. Okay. N is equal to mg cos theta. అంటే మన కన్వీనియన్స్ కోసం మనం మార్చుకుంటాం. అంటే లైక్ ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఆయుష్ ఉన్నాడు, లేకపోతే యశ్వంత్, లేకపోతే హేమంత్, వాట్ ఎవర్ వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళకి, ఆయుష్ కానీ ఇంట్లో ఇప్పుడు నేనే ఉన్నాను. మా ఇంట్లో అబ్బాయి, సో అబ్బాయికి వరుణ్ అనే పేరు ఉంది, బట్ మేము వరుణ్ అని కదా, నా కన్వీనియన్స్ కోసం నేను గుజ్జులు అని పెట్టి తీసుకుంటాను. వాళ్ళ అమ్మ కన్వీనియన్స్ కోసం వాళ్ళ అమ్మ ఇంకో పేరు పెట్టుకుని తీసుకుంటాను. కన్వీనియన్స్ అంటే ఇలా. ఇప్పుడు ఇది ఇలా ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ along the plane we consider x axis. Along the plane, this is along the plane we consider x axis. దీన్ని ఈ డైరెక్షన్ ని నేనేమనుకుంటున్నాను? ఎక్స్ యాక్సిస్ అనుకుంటున్నాను. ఎందుకు సార్? ఇది కదా ఎక్స్ యాక్సిస్ అంటే అదే చెప్తున్నా. మనకి ఈజీ కోసం, మన కన్వీనియన్స్ కోసం this we consider x axis and this we consider y axis. అంటే ఇది మెయిన్ గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది x and y must be perpendicular to each other. అంటే along the plane and normal to the plane. Along the plane and normal to the plane. This we consider x axis. This we consider y axis. For the inclined plane. Inclined plane లో ఇది x axis అనుకో, ఇది y axis. This is.
సో మనకి మెయిన్ గా ఇక్కడ నార్మల్ రియాక్షన్స్ అనేది మెయిన్ గా మనకి హారిజాంటల్ సర్ఫేస్ మీద నార్మల్ రియాక్షన్ అయితే ఇంక్లైన్ సర్ఫేస్ మీద నార్మల్ రియాక్షన్ అనేది తెలియాలి. సో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లో నువ్వు డీప్ గా వెళ్ళేటప్పుడు లోనికి వెళ్ళేటప్పుడు సో తెలియాలి. దిస్ ఈస్ నార్మల్ రియాక్షన్. అసలు వాట్ ఈస్ మీన్ బై నార్మల్ రియాక్షన్ అంటే ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది సర్ఫేస్ ఆన్ ది బాడీ నార్మల్ టు ద సర్ఫేస్. The force exerted by the surface on the body normal to the surface. Surface to normal. So this we call the normal reaction. In this, body is kept on the horizontal surface. The normal reaction is equal to mg. Body is kept on the inclined surface. Inclined surface where the body is the normal reaction is equal to mg cos theta. And according to that Newton's third law. So there is a action and reaction phase. Weight and normal reaction, action and reaction phase. They are the component of the weight and normal reaction action and reaction phase. So according to Newton's third law of motion, for every action there is an equal and opposite reaction. This is Newton's third law of motion. So action and reaction phase, action and reaction are not on the same body. They are act on the different bodies. So this is what is the normal reaction, and I will come to that tension in the string. Tension ante. So what is meant by tension in the string? Ante sigma. Note down. But no sir, note cheskondi. Yes. Yes. ఇక్కడ హేమంత్ డౌట్ ఏంటమ్మా? హేమంత్ డౌట్ ఉంది, అన్మ్యూట్ చేస్తా. హేమంత్ నార్మల్ గా ఇక్కడ అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎంజీ సైన్ థీటా, వై యాక్సిస్ కి ఎంజీ కాస్ థీటా అలా తీసుకోవాలా నార్మల్ గా? Tension in the string. So tension in the string, see that there is one body is suspended by means of a string. So one body is suspended by means of a string. Okay. So one body is suspended by means of a string like this. This is body of mass m is suspended by means of a string. See, there is the force is acting on the body. What is that? This weight is acting downwards. This is the mg. Weight is acting downwards. That is mg. And in this there is a tension. In the string there is a tension. This string will tension. What is the direction of the tension? Direction of the tension. So direction of the tension ante away from the point. నువ్వు ఒక పాయింట్, ఈ పాయింట్ దగ్గర నువ్వు టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే the direction of the tension is away from the point. This is the point. The direction of the tension is like this. లేదు సార్ నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి టెన్షన్. ఎస్, ఏ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలంటే the direction of the tension is away from the point. Away from that point. A point నుంచి away ఉండాలి direction of the tension. And suppose here there is the mass m is there. This is the mass m. Okay, so mass m is there, and here there is it is pulled with a force F by means of a string. String తో నేను pull చేస్తాను.
Okay. Okay. String to pull చేస్తాం. Pull చేస్తుంటే here what is the tension at this point? What is the direction of the tension at this point? Obviously, away from the point, direction of the tension. Okay. So direction of the tension is away from the point. And suppose here there is two different bodies is connected by a string like this. This is a capital M and this is a small m. Small m is there, capital M is there, and these are connected like this. So these are connected and the force is applied like this. The force applied. Force applied is there. So by means of a string here, by means of a string. So at this point, what is the direction of the tension? That is the direction of the tension. At this point, what is the direction of the tension? This is the direction of the tension. At this point, what is the direction of the tension? This is the direction of the tension. This is the same string. Tension is T and T is there. Suppose this is another string. అంటే ఈ బాడీని ఇక్కడ నుంచి కట్టేసి వేరే స్ట్రింగ్ ఉంది కదా, ఇక్కడ ఈ రెండు బాడీస్ కాంటాక్ట్ విత్ సేమ్ స్ట్రింగ్ అంటే సేమ్ టెన్షన్, అదర్ స్ట్రింగ్ ఇస్ దేర్, టెన్షన్ ఈజ్ అంటే నువ్వు ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ టెన్షన్ అనేది టెన్షన్ మాగ్నిట్యూడ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, టెన్షన్ డైరెక్షన్. అసలు టెన్షన్ వాట్ ఈస్ ఇట్? టెన్షన్ ఈస్ డైరెక్టెడ్ away from our point of consideration. The direction directed, tension is directed away from our point of consideration. Away from our point of consideration. Okay, our point of consideration. And tension changes. ఎప్పుడు చేంజ్ అవుతుంది టెన్షన్ అంటే the string changes. If string changes, then what is that? The tension changes. String changes, then tension changes. If string change అయితే tension changes. Okay, string changes, the tension changes. String change అవ్వకుండా tension change అవ్వదు. Okay, and mass less string అయితే tension is the same every point on the string. If the string is massless, if string is massless, and massless in the sense we neglect that mass will neglect cheste, massless, neglect, mass is a neglect, mass of string neglect. So mass of this string neglect cheste, if we neglect the mass of this string, what is it? Tension is the same each and every point on this string. Each and every point at this string. String is massless, or mass of the string is neglect. T is the same each and every point on this string. Each and every point, the tension is the same. Tension is same each and every point on this string. Okay. So tension is same each and every point on this string. Right? So now here, if the mass of this string is considered, if
mass of string, mass of string is not a neglect, not neglect. అంటే మనం నెగ్లెక్ట్ చేయకపోతే కన్సిడర్ చేయమంటే ప్రాబ్లం లో వాడు ఇస్తాడు మాస్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ నెగ్లెక్ట్ అని, మాస్ లెస్ స్ట్రింగ్ అని, అయితే మాస్ ఆఫ్ ది స్ట్రింగ్ హ్యావింగ్ ద మాస్ సమ్ లెంత్ ఎల్ ఇస్ దర్, ఈ టోటల్ లెంత్ కి ఇంత మాస్ ఉంది అని ఇస్తాడు. వాడు మెన్షన్ చేస్తే కంపల్సరీ యూ కన్సిడర్ దట్ మాస్ ఆఫ్ ది స్ట్రింగ్. సో మాస్ ఆఫ్ ది స్ట్రింగ్ ని కన్సిడర్ చేస్తే వాట్ ఇస్ దట్ టెన్షన్ ఈస్ డిఫరెంట్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ది స్ట్రింగ్. T is different at different points on the string. T is different at different points on the string. Different points దగ్గర T ఎలా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. This is what is meant by tension. Tension అంటే what is meant by tension. So the tension in the string, the rod or chain, tension in the string or tension in the rod or tension in the chain, whatever tension in the string and tension in the rod, tension in the chain గాని. So the direction of the, అంటే ఈ స్ట్రింగ్ లో ఇప్పుడు whenever the body is connected here, ఇక్కడ బాడీని కనెక్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు నువ్వు ఒక స్ట్రింగ్ తీసుకున్నావు, లైక్ the string, if I consider this is the string, ఒక చేతిలో ఒక స్ట్రింగ్ ఉంది, సో this is the string, ఒక స్ట్రింగ్ ఉంది కదా ఆ చేతిలో. సో ఇది లూజ్ గా ఉంటది, టెన్షన్ లేదు, టెన్షన్ ఇస్ నాట్ దేర్. ఇప్పుడు ఈ స్ట్రింగ్ కి నేను ఒక బాడీ కట్టాను, ఈ స్ట్రింగ్ కి బాడీ కట్టాను, దిస్ ఇస్ ద బాడీ. సో డెఫినెట్ గా ఈ స్ట్రింగ్ లో వాట్ ఈస్ దట్ హియర్, టెన్షన్ ఇస్ దేర్, ఈ స్ట్రింగ్ లో టెన్షన్ ఉంటది. మరి దీంట్లో ఉంటుందా టెన్షన్ అంటే ఇక్కడ బాడీ లేదు చూడండి, కింద బాడీ లేదు. సో టెన్షన్ ఉంటుందా అంటే టెన్షన్ ఏం ఉండదు, టెన్షన్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది స్ట్రింగ్. సో బాడీ ఎప్పుడైతే ఇలా బాడీని సస్పెండ్ చేశానో, ఆయుష్ నేను చెప్పింది అదే, డైరెక్షన్ ఆఫ్ ది టెన్షన్ ఇక్కడ రాశానుగా, డైరెక్టెడ్ అవే ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్ అని రాశాను ఆయుష్. డైరెక్టెడ్ అవే ఫ్రమ్, నేను ఇక్కడ పాయింట్ ఇక్కడ టెన్షన్ కన్సిడర్ చేయాలంటే ఇటువైపు రావాలి, టెన్షన్ ఇటువైపు ఉంటుంది. సో ఇక్కడ టెన్షన్ కన్సిడర్ చేస్తే ఇటువైపు ఉంటుంది టెన్షన్, దట్ ఈస్ ద డైరెక్షన్. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అదే రాశాను ఆయుష్, ఫస్ట్ పాయింట్ అదే రాశాను, డైరెక్టెడ్ అవే ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్. Tension direction is directed away from our point of consideration, right? Okay na, directed away from our point of consideration, that is the direction of tension, direction of tension. So this is the direction of the tension. What is the point of consideration? I want to find out the tension at this point. This is the meaning of point of consideration. నేను ఇక్కడ టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. This is the point of consideration. So ఈ point of consideration టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ పాయింట్ దగ్గర టెన్షన్ ఎటు ఉంటుంది, away from the point. నేను ఇక్కడ పాయింట్ ని కన్సిడర్ చేయాలి, ఇక్కడ పాయింట్ ని కన్సిడర్ చేశాను, ఇక్కడ నేను టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. So direction of the tension ఎట్లుంటుందంటే this is the away from the point. So ఇక్కడ పాయింట్ కన్సిడర్ చేశాను, this is my point of consideration. నేను ఇక్కడ టెన్షన్, నేను ఎక్కడైతే టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నానో that is our point of consideration. నేను ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే that is our point of consideration. నేను ఇక్కడ టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. So the direction of the tension is away from this point, away from this point. నేను ఇక్కడ టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, the direction of the tension is away from this point. నేను ఇక్కడ టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి,
The direction of the tension is away from the point. Yeah, equitension find out here. The direction of the tension is like this. The direction of the tension is like this. No, the direction of the tension. You have to find out here. Away from the point. Away from the point. It would be sports garden. So tension T. You know, string teaspoon. String load tension is like this. You know the tension. String load. Away from the point. Away from the point. So if it is the string is massless, అయితే tension is everywhere remains the same. Tension is everywhere remains the same. So the tension is nothing but this is the tension. Tension is that the force developed inside that string. Tension means the force developed inside the string, a rod or chain. When the body is connected to that string. A string with body connect చేసినప్పుడు. String with body connect చేసినప్పుడు. So what is it? The force is developed inside this string. The force is developed inside this string. Okay, when the body is connected here, that is a tension. See that the direction of the tension is away from our point of consideration. The point is now. The direction of the tension is away from the point of consideration. If the string changes, then the tension changes. Tension change అవుతుంది. If the string is massless, అయితే mass of the string is neglect అయితే. So neglect అయితే tension is the same each and every point on the string. Tension is the same each and every point on the string. If the mass of the string is not neglect, mass of the string is neglect చేయలేకపోతే. So if you consider that is the tension is a different at different points on the string. Tension is a different at different points on the string. On string tension different at different points. This is what is meant by tension. That is a tension. Okay. So what is meant by tension? Tension. So note this one. సార్ ఒకసారి టెన్షన్ డెఫినేషన్ చెప్పరా సార్? So tension means the force developed inside the string. The force developed inside the string when a body is attached to the string. Body is attached to the string. See, suppose here there is one body. What is there like this? This is the body. Mass is there. So what is the tension? Tension and the imbalance. So what are the forces? The weight is acting downwards. That is mg. Weight is acting downwards. That is mg. But you point the tension and what is that? This is the tension P1. At this point, what is the tension? This is the tension P1. Because the same string, the same tension. And at this point, what is the tension P2? This point, what is the tension P2? Same string, same tension. The massless string is there. So string is massless. Same string, the same tension is there. Go here. Same string, the same tension is there. String is changes, the tension is changes. String changes, tension changes. Okay. So now, suppose here there is a wedge. One wedge is there. This is the wedge. Wedge is there. And here, this is another body. Another body is there like this.
This is another body like this. And see, there is what are the normal reactions on this? Normal reaction. So what is the normal reaction on this? So what is that normal reaction on this is? So this is normal reaction. Normal reaction. So what I have to write normal to the surface. This is N1. Normal to the surface. This is N1. And equal normal reaction this is N2. Here the surface is there. This is the surface N2. And it is also exact same. What is it? That is N2. And here there is a normal reaction. That surface N3 is there. This is also there. And this is the action and reaction. In the only N3 action and reaction. This is action, it is a reaction. This is action, this is a reaction. So reaction is like this, action is like this, normal to the surface. So normal reactions, normal to the surface. So E body B, this is the normal reaction, this is the normal. E surface. E surface meda. And in this surface only 3 surfaces. Idoka surface, idoka surface, idoka surface. So this is N1, normal, opposite. This is N2, and it is N2. It is N3. Okay. So now, the main important one is for doing the numericals. The main important one is free body diagram. F B D. Free body diagram. Free body diagram. FBD. Free body diagram. So this we called what is that? Free body diagram. Free body diagram. So free body diagram means how to write that free body diagram. So what are the points we have to remember while taking the free body diagram? The points mind blow. So body you consider as a point mass. So body, this is body. Point mass assumption. Body point mass ka assume చేసుకోవాలి. Body point mass ka assume చేసుకోవాలి. So we will show all forces acting on it. Second point. So we will show all forces acting on it. We will show all forces acting on it. Okay. So any forces body we consider as a point mass assumption. We will show all forces acting on it. మనం ఏం చేయాలి అన్ని ఫోర్సెస్ దాని మీద ఓకే దాని మీద కన్సిడర్ చేయాలి రిఫరెన్స్ ఫ్రేమ్ అబ్జర్వర్ రిఫరెన్స్ ఫ్రేమ్ అంటే ఫోర్స్ అబ్జర్వర్ ఫ్రేమ్ కన్సిడర్ చేయాలి ఫోర్స్ reference frame. Reference frame. Force, we are talking force with the reference frame. So that is observer. Observer, ye frame lo consider chestadu. Then we got inertial frame. Inertial. Inertial frame. That inertial frame is ground. Okay, inertial frame means non-accelerated frame.
So that inertial frame is ground. Generally, మనం ఇవన్నీ free body diagram and so ఎలా observe చేస్తాం all forces, how to show all forces, how to observe all forces. So by taking some inertial frame, by reference frame. So reference frame means generally reference frame. What is the reference frame? So by ground, using the ground with respect to one, మనము force ని ఎలా మనం తీసుకుంటున్నాం బాడీ మీద అంటే with respect to ground. With respect to ground, that is a frame. With respect to ground frame. So that you have to consider. So that is reference frame. That is inertial frame. Ground is inertial frame. Which is మనం ఆ free body diagrams ని చూపిస్తాం free body diagrams. Okay. So now suppose here there is see. Suppose there is note చేసుకోండి ఒకసారి. సో నోట్ చేశారా? నోట్ చేశారా? రైట్. Yes. ఏంటమ్మా? డౌట్ Sir, one say last point, sir. See. So there is a body. This is the body. Is kept, body of mass m is kept here. This is m. So free body diagram. Here the weight is acting downwards. That is g. This is the mass m. Weight is acting mg. And there is a normal reaction. Normal reaction is there. This is the normal reaction. So normal reaction, that is here. So free body diagram means here all the forces, you consider the first point is that the body is considered as a point mass. That is a point object, that is m. And all forces, we shall show that all forces acting on the body. Okay, so we will show the all forces acting on the body. And what is it? Normal reaction is there again, and here the weight is there. That is mg. This is a free body there. And suppose here this is inclined plane. Inclined plane is there of inclination theta. Inclined plane of inclination theta. See that there is a body. Body is kept here. This is the body of mass m is kept there. So in a place is there. Now here what is that? There is a, if you consider that the weight is acting downwards like this, and there is a normal reaction. The normal reaction is this is the normal reaction. This is the right. And the free body diagram for that. Free body diagram. This we consider as a point object. This is the point object. And here, this is a n here. And what is that? This is a mg. This is a mg. mg
This is a normal direction. That is a free body diagram. FBD, free body diagram, FBD. And see, there is, see that. There is pulley like this. This is the pulley. And here there is a string. String is there. Here mass M1. This mass is M1. And here the mass is M2. M2 mass is there. The mass M2. So this is the pulley. Pulley here. ఇక్కడ చూద్దాం ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే దీన్ని తీసుకుంటే M1 F P F పెట్టి. So M1 weight is acting downwards. M1G. At this point, tension is this direction. This is okay. Free body diagram for that. M2. This is M2. So weight is acting downwards. M2G. And the tension is there. That is it. Because it is the same string. String, ikkada nunchi ikkadiki same string, and the pulley is massless. Pulley massless and pulley is frictionless. Pulley massless and frictionless. String is the same. String is same kabatti tension ikkadaina tension ela untundi same ga. The string మొత్తానికి tension ఇస్తాయి. కాబట్టి ikkadaina tension ఇస్తే ikkadaina tension ఇస్తాయి. And free body diagram for pulley. Pulley. Free body diagram for pulley. So this is considered as a point mass. There is a tension here. ikkada ee deeniki ee string ki tension untadi. String marindi kabatti T1 antara. And here this direction, what is that? Ee string ki ikkada tension is that T and ఇటువైపు కూడా string ki tension is there. That is it. Pulley ki free body diagram. And pulley మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్. పుల్లి మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఇటువైపు టెన్షన్ ఉంటుంది, ఇటువైపు టెన్షన్ ఉంటుంది. టెన్షన్ అండ్ ఇటువైపు టెన్షన్ ఈస్ T1. సో M1 మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అకార్డింగ్ టు ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో M1 మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అంటే M1G is downward weight and the tension is like this. ఈ పాయింట్ కాబట్టి టెన్షన్ is upward like this. M2 మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్. M2 మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అంటే M2G downward. The tension is upward. Tension around the upward. So that is free body diagrams. Free body diagrams are right. Completed. Yes. Completed. Yes, sir. Completed, sir. Ainda. Yes, sir. Completed, sir.
So Newton's laws of motion. So Newton's laws of motion. So Newton's first law of motion. First law. Newton's first law. If there is no net force, F net is equal to 0. So F net is equal to 0. What is it? If F net is equal to 0, that implies here A net is equal to 0. F net is equal to 0. A net is equal to 0. So F net means the net force acting on the body. The net force acting on the body is equal to 0. Acceleration, net acceleration of the body is equal to 0. So state change here. Any state change is that acceleration net force is equal to 0. Acceleration is equal to 0. There is no state change. No state change. No state change. And a position maradu. Position does not change. State does not change. Net force is equal to 0. Acceleration is equal to 0. Acceleration is equal to 0. No state change. State change jaragadu. There is no state change. And suppose more number of forces are acting on the body. More number of F net is nothing but what? More number of forces. F1, F2, F3, like this. F2, F3, F4, and number of forces are acting body. Even the number of forces acting on the body, if F net is 0 means, what is the meaning of F net? Means F net 0 means F1 bar plus F2 bar plus F3 bar plus and so on. F3 bar plus and so on is equal to 0. This is equal to 0. అలా ఉంటే ఇలా నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 0 అయితే రెస్ట్ లో ఉన్న బాడీ కంటిన్యూస్ గా రెస్ట్ లోనే ఉంటది. రెస్ట్ లో ఉన్న బాడీ కంటిన్యూస్ గా రెస్ట్ లోనే ఉంటది. అండ్ మోషన్ లో ఉన్న బాడీ కంటిన్యూస్ గా మోషన్ లోనే ఉంటది. మోషన్ లో ఉన్న బాడీ కంటిన్యూస్ గా మోషన్ లోనే ఉంటది. అంటే వాట్ మోషన్? దిస్ ఇస్ uniform motion, constant velocity. That is a constant velocity. Constant velocity motion and a uniform motion. So constant velocity motion means uniform motion. This is a constant velocity. Constant velocity. Uniform. So rest lo unna body continuous ga rest lone untadi, and motion lo unna body continuous ga motion lo untadi. Constant velocity until unless there is no external force acting on the body. Unless there is no external force acting on the body, means net force is equal to 0. So unless net force is equal to 0, the body at rest is continuously at rest. No change. The body is in motion with the constant velocity. Is continuously move with the constant velocity. That is the first option.
unless there is no external force acting on the body. Unless there is no external force acting on the body, what is it? The body at rest is continuously at rest. The body move with the uniform motion, so constant velocity. It is continuously move with the constant velocity. This condition we called what is it? Equilibrium. దీన్ని మనం ఏమంటున్నామంటే equilibrium. This we call equilibrium. So that is called equilibrium. First discuss equilibrium only. Equilibrium. In the first class, discuss equilibrium state of bodies. Equilibrium state of the bodies. The net force is equal to 0. The body at rest is continuously at rest, and the body is move with the uniform velocities, continuously move with the uniform velocity. Okay, uniform velocity. So what is the meaning of equilibrium? Equilibrium means F net is equal to 0 and A net is equal to 0. So state change jaragadu. So the equilibrium means what is it? No state change. No state change. That is the first law of motion. I repeat, unless there is no external force act on the body at rest, continuously at rest only. The body is moved with the uniform motion, means with constant velocity, that is moving with the constant velocity only, uniform motion only. There is no state change. That condition is called equilibrium. So in the first law, we have discussed the condition of equilibrium. So the first law tells the condition of equilibrium. Okay, right off. సార్ ఆయుష్ కి డౌట్ ఉందండి సార్, ఒకసారి అన్మ్యూట్ చేస్తున్నాను సార్. ఎవరమ్మా? ఆయుష్ కి డౌట్ ఉందండి సార్, అన్మ్యూట్ హలో చేయండి సార్. చేయమ్మా, చేయి. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు సార్. ఆ పర్సన్ ని ఇద్దరు లో ఉంటే ఫైండ్ ద టీ ఇన్ బోత్ స్ట్రింగ్స్. ఇది ఒకసారి చూడండి. సో ఇక్కడ టెన్షన్ ని నేను T1 అంటారా, ఇక్కడ టెన్షన్ ని వాట్ ఇస్ ఇట్ T2 ఇస్తారు. దిస్ ఇస్ T2. ఆ టెన్షన్ ని T2 అంటారు. ఎందుకంటే స్ట్రింగ్స్ ఆర్ డిఫరెంట్, నాట్ ద సేమ్ స్ట్రింగ్స్ సేమ్ కాదు, స్ట్రింగ్స్ ఆర్ డిఫరెంట్. సో దట్ టెన్షన్ ఈస్ డిఫరెంట్. This is T1 and this is T2. So free body diagram. So free body diagram for 2m. Free body diagram for 2m. Okay. If the 2 kg, 2m ante 2 kg. This is 3 kg. 3 kg is there. For 2 kg. Free body diagram for 2 kg. So this I consider that point mass. Yeah, the weight is acting downwards. 2 into G. The tension is there in the string. This string lo tension undi. అంటే నా పాయింట్ ఇది కదా, నేను ఎక్కడ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను, ఈ పాయింట్, ఆ పాయింట్ దగ్గర ఫోర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అవే ఫ్రమ్ దట్ పాయింట్ టెన్షన్ ఇస్ దట్ ఇస్ T1. మరి ఇటువైపు కూడా టెన్షన్ ఉంటుంది కదా, ఇంకోటి టెన్షన్ ఇస్ దేర్, అంటే ఇంకొక వైర్ ఉంది కదా ఇటు. సో ఇంకొక వైర్ ఉంది కాబట్టి, సో వాట్ ఇస్ దట్, దిస్ ఇస్ అవర్ పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్. సో వాట్ ఇస్ దట్, T2 ఇస్ దేర్. ఈ పాయింట్ మాస్ మీద T1 యాక్ట్ అయింది, mg వెయిట్ యాక్ట్ అయింది, T2 for 2 kg mass. And for free body diagram for 3 kg to free body diagram.
This is the mass. See, the weight is acting downwards. Give me the weight is acting downwards. So what is it? This weight is 3g, and in the string there is a tension. Tension is there. That is it. T2 tension is there. Let's string. So only there is two forces are acting like this. On the second word, so only what is it? Only two forces are acting like this. T1 and weight. So weight. So T1 and weight. And here, what is that? Yellow. Everything are active. Okay. So this is at this point, the weight is acting downwards, and at this point, tension is acting upwards. So tension upward active. Right? So now, see. Here we can write that system is in equilibrium. System equilibrium means net force is equal to 0. Net force is equal to 0. If the net force is equal to 0, net force 0. What is the meaning of that? Net force is equal to 0 in that argument. T2 is equal to 3g. So this T2 is equal to 3g means 3 into g, you consider that 10. So G10 is 4, 10 meters per second square. So this is a 10, that is a 30 newtons is a T2. T2 is equal to 30 newtons. Mari T1 kalkundam. T1 here. F net is equal to 0. F net is 0. Okay. What is that? T1 is equal to 2G plus T2. 2G means 2 into 10. T2 is equal to 30. So this is equal to 20 plus 30. So tension is equal to 50 newtons. This is the tension. Tension is equal to 50. Right? That is the tension. Right. Right on. Completed. Completed. సార్ కొంతమందికి డౌట్స్ ఉన్నాయని చెప్పి హ్యాండ్ రైస్ చేశారు సార్, అన్మ్యూట్ చేస్తాను సార్. చేయము. ఎవరమ్మా? కృష్ణశ్రీకర్ అంటే సార్. చెప్పమ్మా. అన్మ్యూట్ కావటం లేదు సార్, అబ్బాయి అన్మ్యూట్ అవ్వటం. సరే, వేరే వాళ్ళు చేయి. హలో సార్. చెప్పమ్మా. సార్ 3 kg బాడీకి పైకి టెన్షన్ T2 ఉంది కదా సార్. 3 kg బాడీకి సార్. అది కిందకి 4 mg రాశారు కదా సార్ 3g. అప్పుడు పైనుంచి T1 అనేది 3 kg బాడీ ఫీల్ అవుదా సార్? ఎలా ఫీల్ అవుతామా? ఎలా ఫీల్ అవుతుంది? అంటే 2 kg బాడీ హ్యాంగ్ చేస్తుంది కదా సార్ 3 kg బాడీని. అవునమ్మా, ఒకసారి చూడనా. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర అంటే ఇది హ్యాంగ్ అయింది కాబట్టి దీన్ని ఇది ఫీల్ అయింది. దీని వెయిట్ ఎలా ఫీల్ అయింది? ఫీల్ అవ్వదు కదా. సరే సార్, ఓకే సార్. ఫీల్ అవ్వదు కదా, అది ఫీల్ అవుతా అవ్వదుగా. దీని వెయిట్ ని ఇది ఫీల్ అవ్వదు కదా, దీని వెయిట్ ని ఇది ఫీల్ అయింది. దీని వెయిట్ ని ఇది ఎలా ఫీల్ అయింది? అవ్వదుగా. F net is equal to 0. A net is equal to 0. ఒకే డైరెక్షన్ లో ఫోర్స్ ఉంటే we can write like this: F net is equal to 0, A net is equal to 0.
ఇప్పుడు suppose a different coordinate system x-axis, y-axis, z-axis. So అక్కడ ఫోర్స్లు కనుక యాక్ట్ అవుతుంటే F net is equal to 0 means F x-axis force net force along x-axis is equal to 0 అని, net force along y-axis is equal to 0 అని, net force along z-axis is equal to 0 అని. That is the meaning. Net force along x-axis is equal to 0 అని, net force along y-axis is equal to 0 అని, net force along z-axis is equal to 0. That is. So ఇప్పుడు నీకు suppose there is a one problem is there like this. A problem. So here there is one 5 kg body is there. ఇక్కడ 5 kg body. This is one string. Okay. And it is another string. Is there like this. So find the tension. Tension ne find out channel. This is a T1 and it is a T2. Here it is given that what is the angle? Angle is angle is suppose 37 degrees. This is given. Angle is 37 degrees. Like so like ఇచ్చినప్పుడు free body diagram and the system is in equilibrium. System is in equilibrium. Find T1 and T2. System is in equilibrium. Find T1 and T2. T1, T2 ni find out చేయాలి. Okay. So T1, T2 find out చేసి ఫస్ట్ అసలు 37 degrees ఇచ్చినప్పుడు ఏం చూసుకోవాలి చూడండి. ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసే this is 37 is there. So 37 it is 3, this is 4 and this is 5. And see that sin 37. Sin 37 is equal to 3 by 5. 3 by 5. And cos 37 degrees is equal to 4 by 5. Like this. And this you consider the point mass. Point mass the consider chain. This is the point mass. And here the total forces acting on the body. Just to show the total forces acting on the body. This is a weight, mg, and here there is a tension. So tension is there. So like this is our point of consideration. So the tension is away, direction of the tension is away from the point of consideration, and this is our point of consideration. Tension is away from our point of consideration. Okay. So tension is away from our point of consideration. Now this, what is it? This is 37 and this is also 37 degrees. If 37 I say, this is the 37. So 37 is there. Now it is resolved into components. What is it? This is P2 cos 37 and this direction is T2 sin 37. Sin 37. System is in equilibrium. Means this is x-axis and it is y-axis. System is in equilibrium. F x net is equal to 0. This is F y net is equal to 0. Fy net is equal to 0. Fx net is equal to 0. Fy net is equal to 0. So Fx net is equal to 0. Fy net is equal to 0. Means what is it? Net force along this direction. Your direction of T1 ఉంది, ఈ direction of T2 sin 37 ఉంది. So this
Fx net is equal to 0 means what is it? T2 sin 37 is equal to T1. And then, so T2 sin 37 is equal to T1. Okay. So now here there is T2 sin 37. Sin 37 is 3 by 5. So this is 3 by 5 is equal to T1. Okay. So T1 is equal to 3 by 5. So this T1 is equal to 3 by 5 T. Keep it like this. In 11 inches. And see that Fy net is equal to 0. Fy net is equal to 0. System is in equilibrium. Fy net is equal to 0 means T2 cos 37 is equal to H. So T2 cos 37 is 4 by 5 is equal to mg means 5 into 10. This is okay. 4 by 5 that is 5 into 10. Right? So 5 into 10 and now this T2 is equal to what is it? 50 into 5. 50 into 5 by 4. So this is T2 is equal to 250 by 4. This is T2. After getting T2, you can get that T1. T1 converge. This is the way our system is in equilibrium. We can find out the tensions. Tensions need find out later. System is in equilibrium. Right? Again, is completed. సార్ డౌట్ ఉంది సార్. కంప్లీటెడ్ సార్. హలో సార్, Yes. FBD గీసేటప్పుడు T1 డైరెక్షన్ ఎందుకు మారింది సార్? T1 direction. T1 డైరెక్షన్ బాడీ వైపు ఉంది, తర్వాత బాడీకి ఆపోజిట్ గీస్తారు ఎందుకు సార్? T1 అయినా T2 అయినా ఇది పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్ అయితే నేను ఏం చెప్తున్నాను, పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్ అవే ఉండాలి. ఓకే ఓకే పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్ అవే అంటే T1 డైరెక్షన్ ఎట్లా ఉండాలి, ఇటు ఉండాలి. ఓకే సార్. అంటే ఇక్కడ ఇటు గీసానేనా, మామూలుగా టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ చూపించాను అంతే. సరే ఓకేనా? సార్ సార్ T2 62.5 సార్. T2 62.5. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. T1 36.5 సార్. ఓకే మా ఓకే రైట్. నేను కంప్లీట్ చేస్తాను విత్ ఇన్ 5 to 10 minutes ఆర్ కంప్లీట్. మీరు చూడండి. సార్ డౌట్ సార్. సార్ చెప్పమ్మా. సార్ అంటే నెట్ ఫోర్స్ అంటే అన్నిటిని యాడ్ చేయాలి కదా సార్, మనం ఎందుకు ఈక్వల్ టు తీసుకుంటున్నాం? నెట్ ఫోర్స్ అంటే అన్నిటిని యాడ్ చేయాలి కదా సార్, అన్ని ఫోర్సెస్ ని. అదే చేస్తున్నాం మనం. సార్ అంటే మనం ప్రీవియస్ సమ్ లో T2 is equal to 3G ఎలా తీసుకున్నాం సార్? T2 is equal to 3G. ఎక్కడ? అంటే ప్రీవియస్ సమ్ లో సార్. అవును, ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్. దిస్ ఈస్ వాట్ ఈస్ 3G. ఇటువైపు ఏముంది దీని మీద? T2. మరి T2 is equal to 3G అవుతుంది కదా.
సార్ అంటే T2 ప్లస్ 3G ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకు తీసుకోవాలి? ఈక్విలిబ్రియం అంటే ఏంటి? F net is equal to what is that? 0. Equilibrium అంటే net force is equal to 0. Net force is equal to 0 అంటే T2 పైకి యాక్ట్ అవుతుంది, T2 కిందకి యాక్ట్ అవుతుంది, minus 3G is equal to 0. T2 is equal to 3G. సార్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, నెగటివ్ వాల్యూ తీసుకోవాలా సార్? అంతే కదమ్మా, నీకు ఇప్పుడు ఇటువైపు ఫోర్స్ యాక్ట్ ఇటువైపు ఫోర్స్ యాక్ట్ అయితే రెండింటిని యాడ్ చేస్తావా ఏంటి? నో సార్. చేస్తావా? నో సార్, నో సార్. మరి అదేగా జరిగింది ఇక్కడ. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు నీకు సపోజ్ నీకు మీ నాన్నగారు ఒక 50 రూపీస్ ఇచ్చారు, మీ చెల్లో తమ్ముడు ఒక 10 రూపీస్ తీసుకున్నారు. 50 ప్లస్ 10 అంటావా, 50 మైనస్ 10 అంటావా? మైనస్ సార్. మరి ఎందుకు అంటున్నావు? నీకు వచ్చింది వేరు, నీకు వెళ్ళిపోతుంది అవతలకి. ఓకే సార్. ఇది ఇటు ఉంది, ఇది ఇటు ఉంది. అప్పుడు ఏం చేయాలమ్మా? నెట్ అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ నెట్ ఫోర్స్. సో ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ 30 degrees, it is 60 degrees. So here there is a √2. ఇప్పుడు మీరు చేయండి, వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. √2 kc. So this is T1 and T2. Find T1 and T2 if the system is in equilibrium. The system is in equilibrium. Find T1 and T2. Abi, no problem. Okay, so that is one problem, and another problem is there. So this is the first problem. This is second problem. If the system is in equilibrium, find theta, T and N. Find theta, T and N. A problem cheyandi. So meeku so do that problems. A problem cheyandi.